టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మీరు చూసిన థంబ్నెయిల్ ఇదేనండి, ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అప్డేట్. సో సుప్రీంకోర్టు కేసు అసలు ఏమైంది, అదేవిధంగా నెక్స్ట్ హియరింగ్ మళ్ళీ ఎప్పుడు ఉండొచ్చు, ఈవెంట్స్ ఏ మంత్లో ఉండొచ్చు, అదేవిధంగా మెయిన్స్ ఏ మంత్లో ఉండొచ్చు. సో ఇవన్నీ పక్కన పెడితే యాస్పిరెంట్స్కి దీనికి ప్రిపేర్ అవ్వాలా లేక వేరే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వాలా అనే దానికి మీకు ఒక క్లారిటీ ఇస్తానండి ఈ వీడియోలో. సో అందరూ జాగ్రత్తగా ఇవ్వనండి. ఇందులో మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ప్రిపరేషన్కి ప్రిపేర్ అవ్వాలా, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలా అనే ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి సుప్రీంకోర్టు కేసు అసలు ఏమైంది, మీకు అసలు యాక్చువల్గా ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు కేసు అనేది మనకి ఫిబ్రవరి 21న జరగాలి. బట్ దాని యొక్క హీరింగ్ డేట్ అనేది మనకి వెబ్సైట్లో తీసేశాడు. బట్ దాని యొక్క కేసు ఏమైంది ఏంటి అనేది డీటెయిల్స్ అనేది ఎవరికి ఏమీ తెలియడం లేదు. సో అదేవిధంగా పోనీ ఫిబ్రవరి 21న అయిపోయింది, నెక్స్ట్ హీరింగ్ డేట్ అనేది మార్చ్లో ఉండొచ్చు, మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చ్ 9 కూడా వచ్చేసింది. బట్ దీని యొక్క కేస్ స్టేటస్ అనేది ఇప్పటివరకు మనకి ఎవరికి ఏం తెలియదు. బట్ నేనైతే యాక్చువల్గా అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ కేసు అనేది ఫర్ సపోజ్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఫినిష్ అయితే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ఆల్రెడీ అవుతున్నాయి. ఈ ఎలక్షన్స్ హడావుల్లో కేసు హీరింగ్ అనేది ఫినిష్ అయితే మంచిది అని అనుకుంటున్నాను. బట్ మనకి కేసు హీరింగ్ జరుగుతుందో జరగదో కూడా మీకు అవగాహన ఇస్తున్నాను. సో ఇప్పుడు చూసేసరికి యాక్చువల్గా మీకు ఇప్పుడు చూస్తే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా క్యాలెండరు 2024 అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది హాలిడేస్ యొక్క లిస్ట్ అండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ మే 20 నుండి అండి, మే 28 నుండి ఇక్కడికి వచ్చేసరికి జూలై 7 వరకునే హాలిడేస్ అండి, సమ్మర్ హాలిడేస్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మే నుండి జూలై 7 వరకు అంటే హీరింగ్ అనేది లేదు. ఇప్పుడు ప్రజెంట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 9 అండి. మనకి ప్రజెంట్ డేటు ఏప్రిల్ 9. అంటే ఏప్రిల్ 9 నుండి మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి మే 19 వరకు టైం ఉంది ఈ హీరింగ్ జరగడానికి. బట్ యాక్చువల్గా మీ అందరికీ మీరు ఆలోచిస్తే మన స్టేట్లోనే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఎలక్షన్స్ అని అనుకుంటున్నాం కానీ, బట్ యాక్చువల్గా లోక్సభ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయండి. అంటే మీకు లోక్సభ ఎలక్షన్స్ కూడా జరగడం వల్ల నాకు తెలిసినంత వరకు, నాకున్న అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఈ కేసు యొక్క డీటెయిల్స్, ఈ కేసుని పట్టించుకోవడం అనేది కొంత ప్రయారిటీ ఇవ్వడం అనేది కొంచెం తగ్గొచ్చు అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో కొంతమంది ఎస్ఐలు అయ్యి ఉన్నారు. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో ఈ ప్రొసీజర్ అనేది మరి కేసు యొక్క హీరింగ్ డేట్ అందువల్ల తొలగించారు అని అనుకుంటున్నారు చాలామంది. సో అది అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను కనుక్కోమని చెప్పాను మా ఫ్రెండ్స్కి. వాళ్ళు కూడా కనుక్కొని ఏంటనేది మ్యాటర్ అనేది చెప్తానన్నారు. సో ఆ డీటెయిల్స్ ఫుల్ రాగానే మీకు చెప్తాను తప్పనిసరిగా ఒక వీడియో వచ్చేసి. బట్ నేను అంటుంది ఏంటంటే, మార్చ్ నుండి ఏప్రిల్ మధ్య జరిగితే మంచిదని నేను కోరుకుంటున్నాను, మే మధ్య జరిగితే నేను మంచిదే అని కోరుకుంటున్నా. బట్ నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే మన స్టేట్లో ఎలక్షన్సే కాదు, సెంట్రల్ వైడ్ కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, లోక్సభ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి. సో మరి చెప్పలేము ఏమవచ్చో ఏంటనేది. సో ఫర్దర్గా ఒకవేళ హీరింగ్ అనేది ఒకవేళ పాజిటివ్గా మన అదృష్టం బాగుండి మార్చ్ ఆర్ ఏప్రిల్ మే 20th లోపు హీరింగ్ అయ్యిందే అని అనుకోండి. బట్ మీ అందరికీ తెలిసిందే మనకి ఎలక్షన్ కోడ్ అనేది 3 months ఉంటుంది. సో ఈ 3 months తర్వాత నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఫర్దర్గా, అంటే చెప్పాలనుకుంటే ఫస్ట్ మన స్టేట్లోకి వచ్చేసరికి ఏ గవర్నమెంట్ వచ్చినా జూన్ జూలైలో అంటే ఈవెంట్స్, అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం, ఇవి ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ అవన్నీ చూసి అన్నీ పక్కన పెట్టినా ఫర్ సపోజ్ అలా జూలై అయ్యి మన కేసుని ఒకవేళ అంటే మన కానిస్టేబుల్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అని ఒక ఆలోచనకు వస్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్, సో మనకు కండక్ట్ చేసే చాయిస్ ఎప్పుడు ఉన్నది అనేది మ్యాక్సిమం చూస్తే మీ అందరికీ తెలిసిందే. ఆఫ్టర్ మే తర్వాత జూన్ జూలై ఆగస్టులో అనేది మనకి వర్షాలు అనేవి కురిసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫర్దర్గా వచ్చేసరికి ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా ఉంటాయండి, ఉండవని నేను చెప్పడం లేదు. బట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ జరిగిన ఎస్ఐ నోటిఫికేషన్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి చాయిస్ అనేది ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాయిస్ ఏంటనేది ఉన్నదంటే మనకి ఆగస్ట్ మంత్, అదేవిధంగా సెప్టెంబర్ మంత్ మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాయిస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈవెంట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ ఎప్పుడు చేయొచ్చు అంటే ఆగస్ట్ 15 తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఆగస్ట్ 15 తర్వాత ఎక్స్పెక్ట్ చేసి అదేవిధంగా సెప్టెంబర్లో మనకి కండక్ట్ చేసే చాయిస్ అనేది ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్లో కండక్ట్ చేయడు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే అక్టోబర్ 21
మనకి పోలీస్ అమరవీరుల దినోత్సవం అండి. ఆ టైంలో మీటింగ్ కండక్ట్ చేసి మనకి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఏదైనా చెప్పడం చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో ఈవెంట్స్ కండక్ట్ చేసి వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఎగ్జామ్కి అయితే చాలా తక్కువ టైం ఇస్తారు. సో ఫర్ సపోజ్ మీరు ఒకసారి గెస్ చేసుకుంటే ఇప్పుడు ఆగస్టు ఫర్ సపోజ్ 15th నుండి సెప్టెంబర్ 15th మధ్య ఈవెంట్స్ అయ్యాయి అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే మనకి గ్యాప్ ఇచ్చేది మ్యాక్సిమం 10 to 15 days ఇస్తారండి. అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీకు ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేసేస్తారండి. సో దీనికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యి ఉన్నామా లేదా ఎలాగా ఏంటి అనేది మనం మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉండాలండి. సో ఇది అనేది మన యొక్క గెస్ అండి. అంటే గెస్ అంటే ఇలా గెస్ చేసి నువ్వు గెస్ చేస్తే జరిగిపోవాలన్నా లేకపోతే ఇది జరగకపోతే ఏం చేయాలన్నా అని అంటే నేను ఏం చేయలేను. బట్ మ్యాక్సిమం ఇది జరగడానికి చాయిసెస్ 100కి 99% ఉన్నాయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి కూడా నోటిఫికేషన్స్ తీయాలన్నా చేయాలన్నా కన్నా ఈ నోటిఫికేషన్ ఫినిష్ చేస్తే చాలా బాగుంటుంది, వచ్చిన వెంటనే ఫినిష్ చేసామని ఒక గుడ్ ఇంప్రెషన్ కోసం వాళ్ళైనాను, లేదా ఇంకా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్నా ఇబ్బంది పడాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మన స్టేట్ పొజిషన్ అనేది మీ అందరికీ తెలుసు ఎలాగున్నది ఏంటనేది. సో ఆ విధంగా ఆలోచించుకున్న మనకి నేను అన్ని లెక్కలు టాలీ చేసుకుని ఇది చూసుకుంటే ఇది అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి. సెప్టెంబర్ లాస్ట్ వీక్లో నుండి అక్టోబర్ ఫస్ట్ వీక్ మధ్య మెయిన్స్ అనేది ఉంటుంది. ఆగస్ట్ 15th నుండి సెప్టెంబర్ మధ్య మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చాయిస్ ఉంటాయి అన్న. ఆ టైంలో కండక్ట్ చేసే చాయిస్ ఎలాగ ఉంటుంది, వర్షాలు పడే టైం కదా అని అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఎస్ఐ ఈవెంట్స్ అనేది మనకి సెప్టెంబర్ మంత్లోనే పెట్టారండి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో నుండి సెప్టెంబర్ 25th మధ్య మనకి కండక్ట్ చేసేసారు. సో ఆ విధంగా చూసినా మనకి ఇలా పెట్టే చాయిసెస్ అనేది 100కి 90% ఉంటుంది. సో మరి దానికి పెట్టారని ఇది చేశారని కన్నా నేను చెప్పేది ఒకటేనండి, ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. మీరు కానిస్టేబుల్ స్టిక్ అయి ఉంటాను, నాకు కానిస్టేబుల్ డ్రీము అని అనుకుంటే, అంటే పోలీసు డిపార్ట్మెంటే డ్రీము అని అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. ఎవ్వరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా అంటే బెస్ట్ నోటిఫికేషన్. అంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉన్నది, బట్ అలాగని కాంపిటీషన్ తక్కువ ఉన్నదని నెగ్లెక్ట్ చేయదు. ఈ టైంలోనే మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. యూటిలైజ్ చేసుకున్న వాళ్ళదేనండి లైఫ్. లేదంటే మరి ఇంకా జాబ్ గురించి ఆశించవసరం లేదు. ఎందుకంటే మారుతున్న కాంపిటేటివ్ సెక్షన్, గవర్నమెంట్లో జాబ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ముందే హెచ్చరిస్తున్న, కాంపిటేటివ్ సెక్షన్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం, ఎలా చదవాలి, వే ఆఫ్ ప్రిపరేషన్ మొత్తం మారిపోతుందండి. ఎందుకంటే రీసెంట్గా చెప్తున్నా, ఏపీఎస్సి గ్రూప్ 2 పేపర్ అనేది మొత్తం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక హెచ్చరిక టైపు. సో నేనైతే మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నా, ప్రిపరేషన్ లెవెల్స్ అనేది మార్చండి, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మార్చిన నాడే బాగుపడతారు. ఈవెన్ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ హార్డ్గా వచ్చినా ఎవరు ఆశ్చర్యపోవసరం లేదు. ఈవెన్ అంటే నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే అటెంప్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడే చాయిస్ ఉండొచ్చు. సో అలాంటి దీంట్లోకి మనం వెళ్ళకూడదు అని అనుకుంటే ప్రిపరేషన్ ఇప్పటి నుండి కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ అనేది హై లెవెల్లో పెట్టండి. ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియదు అని అంటే మాత్రం కామెంట్లో మెసేజ్ చేయండి. నేను తప్పనిసరిగా మీ అందరి కోసం ఒక వీడియో చేస్తాను. అంటే ఎలా మారుతుంది ట్రెండ్ అనేది అది చెప్తాను. అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి మనం జాబ్ కొట్టగలం అనేది కూడా నేను చెప్తాను. మనకి టైం వచ్చేసరికి ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్తున్నాను వినండి. మనకు వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రజెంట్ మార్చ్ మంత్లో ఉన్నాము. సో ఆ లెక్కను చూసుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై మనకు 4 months టైం ఉందండి. ఈ 4 monthsలో అంటే మనకి 4 months టైం ఉంది. ఈ 4 monthsలో మన ప్రిపరేషన్ అనేది మన జాబ్లో నిలబెడుతుంది. మన హెడ్ మీద క్యాప్ రావాలంటే తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇలాగా నేనైతే చాయిస్ ఇచ్చేది ఏంటంటే జూన్, జూలై, ఆగస్ట్ టైంలో మీకు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే వర్షాకాలం టైంలో. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో ఎండాకాలం కాకుండా ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచి రోజుకి ఒక పూటైనా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ రోజుకి మినిమం మరి మేము ప్రిపేర్ అవ్వలేము, బుక్స్ అన్ని పక్కన పెట్టేస్తాము అనుకున్న వాళ్ళైనా రోజుకి మినిమం 2 to 3 hours అయినా బుక్ తీయండి. చదివిన దాన్ని చదవండి. ఎక్కువగా మ్యాటర్ చదివి అసలు చదివిన దాన్నే చదవండి. బట్ మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నానండి, మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఏది చేసినా ఇప్పటివరకు చదివింది చాలు అని అనుకున్న ఎగ్జామ్ పేపర్స్ అయితే రాయండి. ఎగ్జామ్ పేపర్స్ నిలబెట్టేస్తాయండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అంటే ఎలాగంటే ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత విధంగా యూజ్ అవుతుంది. ఎక్కడికో కాదండి, మనకి జాబ్కి అచీవ్ అయ్యే విధంగా తీసుకెళ్తాయి. ఎగ్జామ్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి. దాన్ని బట్టే మన వే ఆఫ్ అంటే పేపర్ని అటెంప్ట్ చేయడం అనేది మారుతుంది. సో ఇవి మైండ్లో గుర్తుంచుకోండి. ఈవెంట్స్ అయితే నా గెస్ అయితే ఆగస్ట్, సెప్టెంబర్లో ఉండొచ్చు.
మస్ట్ అండ్ షుడ్గా నేను చెప్తున్నాను. 90% నేను పక్కాగా చెప్తున్నా. ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్ ఉండొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీకు వీటి గురించి అన్నిటికీ చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే లైక్ ఏంటంటే ఆస్పిరెంట్స్ దీనికి ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలా లేక వేరే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పాను. యాక్చువల్గా మీకు రైల్వే ఏఎల్పి అదేవిధంగా రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ రైల్వే ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి. సో వాటికి ప్రిపేర్ అవుతూ అదేవిధంగా మనకి రీసెంట్గా అనౌన్స్ చేశాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ గురించి ఎఫ్ఆర్ఓస్ గురించి ఇవ్వాలని. బట్ ఇవ్వలేదు మన స్టేట్లో నోటిఫికేషన్. ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా తెలియదు. చాలామంది కాంటాక్ట్ అయ్యాను బట్ ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు. బట్ వాటికి కూడా యూజ్ అయ్యే విధంగా అంటే మన ప్రిపరేషన్ ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అన్నిటికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో అంటే కానిస్టేబుల్ లేట్ అవ్వచ్చు అనుకునే వాళ్ళు మాత్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం రైల్వే ఏఎల్పి అదేవిధంగా రైల్వే టెక్నీషియన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రైల్వే టెక్నీషియన్స్ అనేది బెస్ట్ జాబు. ఎన్టీపీసీ లెవెల్తో ఈజీగా ఉంటుంది. చాలా అంటే వర్క్ ప్రెజర్ అనేది మిగతా వాటితో పోల్చుకుంటే టెక్నీషియన్కి కొంచెం తక్కువ ఉంటుందని మాత్రం నేను విన్నాను మా ఫ్రెండ్స్లో చేస్తున్న వాళ్ళ ప్రకారం. సో అదేవిధంగా రైల్వేకి కూడా ప్రిపేర్ అవ్వండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బట్ గవర్నమెంట్ జాబ్ కానీ స్టిక్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయితే తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వండి. చాలామంది కామెంట్స్లో చాలా ఇదిగా కామెంట్స్ చేశారు. అన్న ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి, మెయిన్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా ఇంట్లో పొజిషన్స్ బాగోలేదు, ఎలా ఏం చేయాలని చాలామంది చాలా విధాలుగా మెసేజ్ చేశారు, కామెంట్స్ చేశారు. బట్ వాళ్ళందరికీ రిప్లై సరిగ్గా ఇవ్వలేకపోయాను కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల. బట్ ఇప్పుడు కొంచెం రికవరీ అయ్యింది. బట్ అందరికీ ఒకటే చెప్తున్నా, స్టిక్ అవ్వండి, స్టిక్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితేనే. ముఖ్యంగా చెప్తున్నాను, వే ఆఫ్ ప్రిపరేషన్ అండ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వే ఆఫ్ బుకింగ్స్ అండ్ అంటే బుక్స్ సెర్చ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం, అదేవిధంగా ఎగ్జామ్స్ రాయడం, ఎగ్జామ్స్ ఇది మార్చుకోవడం చేయండి. ముఖ్యంగా చెప్తున్నాను, ప్రిపరేషన్ ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్ పేపర్ అనేది ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ పేపర్ ఎవడు ఎలా అటెంప్ట్ చేశాడు అనేది వాడిదే నిలబడుతుంది. సో దానికోసం ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిదండి. నువ్వు ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదేమో కానీ ఎగ్జామ్ అయితే మాత్రం రాయండి రోజుకొకటి. తప్పనిసరిగా చెప్తున్నాను, మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది ఇదైతే నేను చెప్పదలుచుకున్నది. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇకపోతే మెయిన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో రైల్వేకి అయితే మాత్రం ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ కానిస్టేబుల్ పక్కన పెట్టాలనుకుంటే మాత్రం రైల్వేకి ప్రిపేర్ అవ్వండి. రైల్వే జాబ్స్ కొట్టడం కొంచెం కంపేర్ టు మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కొంచెం ఇదిగా ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి రియల్గా హెచ్చరిస్తున్నా, కాంపిటేటివ్ సెక్షన్ క్వశ్చన్ పేపర్ అనేది థియరీ మారుతుంది, చాలా మారుతుంది. ప్రిపరేషన్ అనేది చాలా నీట్గా పెంచుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ని ఎనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎంత ఎనలైజ్ చేస్తారో మీరు అంత లెవెల్లో ఉండగలుగుతారు. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.